పెద్దపల్లిలో భారీ ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను ప్రకటించనుంది. ఆ మధ్య బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత తాజాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో వెంకటేష్ నేత భేటీ అయ్యారు. దీంతో పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో వెంకటేష్ నేతకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. పెద్దపల్లిలో భారీ ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను ప్రకటించనుంది. ఆ మధ్య బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిన వెంకటేష్ నేత తాజాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో వెంకటేష్ నేత భేటీ అయ్యారు. దీంతో పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో వెంకటేష్ నేతకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని మార్చే యోచనలో బీజేపీ ఉంది. అయితే ఈ రోజు కొద్దిసేపటి కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని వెంకటేష్ నేతతో పాటు మందకృష్ణ మాదిగ ఇద్దరు కలిసి కూడా వచ్చి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. అయితే దాదాపుగా కూడా పెద్దపల్లి క్యాండిడేట్ ను మార్చినట్టే అని చెప్పుకోవాలి. మనము వెంకటేష్ నేతను ఇప్పుడు మరికొద్ది సేపట్లో అఫీషియల్ గా కూడా బీజేపీ అనౌన్స్ చేయబోతోంది. దానికి ప్రధాన కారణము గోమాస శ్రీనివాస్ అక్కడ స్థానిక క్యాడర్ సపోర్ట్ చేయకపోవడము, అలాగే ఆయన ప్రచారంలో వెనుకబడము, ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సీక్రెట్ టీము రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు కూడా రిపోర్ట్లు ఢిల్లీ హైకమాండ్ కి పంపిస్తుంది. దానిలో భాగంగా అక్కడ గోమాస శ్రీనివాస్ చాలా వెనుకబడి ఉన్నారని కూడా రిపోర్ట్ లో తేలడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రేపే లాస్ట్ నామినేషన్స్ కి రేపే లాస్ట్ డేట్, ఒకటే రోజు గడువు ఉన్న నేపథ్యంలో ఆఖరి రోజు అకస్మాత్తుగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాకపోతే బీజేపీ మొదటి నుంచి కూడా ఈసారి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకోవాలని ఒక కృతనిశ్చయంతో పనిచేస్తోంది. అయితే మిగతా కాన్స్టిట్యున్సీలు వేరు, కానీ పెద్దపల్లి మాత్రము కొద్ది మేరకు ఇక్కడ ట్రై చేస్తే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి కూడా మిగతా అభ్యర్థులతో పోలిస్తే గోమాస శ్రీనివాస్ మొదటి నుంచి కూడా వెనుకబడ్డాడు. ప్రచారం సరిగ్గా నిర్వహించకపోవడము, లోకల్ క్యాడర్ ఆయనకి సపోర్ట్ చేయకపోవడము, ఆయన కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదని కూడా ప్రధానంగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇమ్మీడియట్ గా కూడా పెద్దపల్లి అభ్యర్థిని మార్చి ఆయన స్థానంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జాయిన్ అవబోతున్న వెంకటేష్ నేతనే కూడా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ నిర్ణయించుకుంది. మరి కాసేపట్లో అధికారికంగా కూడా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. హిమబిందు, ఇంకా ఈ భేటీలో మందకృష్ణ మాదిగ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. చరణ్. మందకృష్ణ మాదిగతో పాటు వెంకటేష్ నేత కూడా వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. సో మందకృష్ణ మాదిగనే వెంకటేష్ నేతను అభ్యర్థిత్వాన్ని కూడా సూచించినట్టు కూడా ప్రధానంగా చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ కూడా బీజేపీకి ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్టివ్ ఉన్నారు. దానికి కారణము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. దాంట్లో కేబినెట్ సెక్రటరీతో పాటు మిగతా సెక్రటరీలు కూడా దానికోసం స్పెషల్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మందకృష్ణ మాదిగ బీజేపీతోనే నడుస్తున్నారు. ఆయన అధికారికంగా ఆయన బీజేపీ పార్టీలో లేకపోయినా కూడా బీజేపీకి సపోర్టివ్ గా ఉన్నారు. అంటే తమ గోడు బీజేపీ ప్రభుత్వం వింటుంది. తమ వర్గీకరణకి బీజేపీ ఒక ప్రతిపాదన పెట్టడము, దానికి సాక్షాత్ ప్రధానమంత్రి చొరవ తీసుకొని ముందుకు పోవడం కూడా ఇటు ఎంఆర్పీఎస్ అధినేతకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడు మనం చూసాము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక భావోద్వేగం సన్నివేశం నడిచింది. సాక్షాత్ ప్రధానమంత్రి మందకృష్ణ మాదిగని దగ్గర తీసుకొని హత్తుకున్నారు. అప్పుడు ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా బీజేపీకి మందకృష్ణ మాదిగ సపోర్టివ్ గా ఉన్నారని చెప్పాలి. ఆయన్నే వెంకటేష్ నేతని తీసుకొచ్చి కిషన్ రెడ్డి అధ్యక్షులతో కల్పించారనేది కూడా ప్రచారంలో ఉంది. ఏదేమైనప్పటికీ మనకి కాసేపట్లో పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
పెద్దపల్లిలో భారీ ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను ప్రకటించింది. ఆ మధ్య బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిన వెంకటేష్ నేత తాజాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో వెంకటేష్ నేత భేటీ అయ్యారు. దీంతో పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో వెంకటేష్ నేతకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది.